జిల్లా కార్యాలపై దాడి చేసిన కాంగ్రెస్ దుండగులు జిల్లా కార్యాలపై దాడి చేసిన కాంగ్రెస్ దుండగులు 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 కేసీఆర్ గారి నాయకత్వం ఉద్యమ నేత కేసీఆర్ గారి నాయకత్వం ఉద్యమ నేత కేసీఆర్ గారి నాయకత్వం खबरदार कांग्रेस गुंडालारा खबरदार कांग्रेस गुंडालारा खबरदार कांग्रेस गुंडालारा चट्टू मीदी कंगलो कांग्रेस दొంగలు चट्टू मीदी कंगलो कांग्रेस दొంగలు వద్దురా మీ పాలన మా గతులు దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం నశించాలి నశించాలి తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో దాదాపు 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందినటువంటి నేపథ్యంలో దురదృష్టం ప్రజలు చిన్న ఏర్పాటుతో చేసుకున్నటువంటి తప్పుతో ఇవాళ సంవత్సర కాలంగా తెలంగాణ అంతా కూడా దుర్భిక్షంగా ఉన్నటువంటి సందర్భంలో నిజానికి 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రోజు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి జరిగితే సంవత్సర కాలంలోనే అనేక రకాల అక్రమ అరెస్టులు అక్రమంగా ఇబ్బందులు పెట్టడం ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు దాని కొనసాగింపుగా దురదృష్టం చివరికి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలపైన కూడా దాడి చేయడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య. గతంలో ఏ ఒక్కరోజు కూడా 10 సంవత్సరాల కాలంలో ఏ పార్టీ కార్యాలయం పైన కావచ్చు ఏ ఒక్కరి మీద కూడా అక్రమ కేసు పెట్టినటువంటి సందర్భాలు లేవు. కానీ మా నాయకుడు మా జిల్లా పార్టీ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి గారు గతంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాడినటువంటి పదాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నోటి నుంచి ఏవైతే పదాలు వచ్చినాయో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన నోటి నుంచి ఉచ్చరించినటువంటి పదాలని వారు గుర్తు చేస్తూ ఈ రాష్ట్రం అభివృద్ధి చేయనటువంటి రేవంత్ రెడ్డి గారిని ఏమనాలి అనగానే వాళ్ళకు కోపం పొడుచుకొచ్చింది. మరి ఆ నేపథ్యంలో కొంతమంది కాంగ్రెస్ చిల్లర మూకలు అల్లరి మూకలు స్థానిక ఎమ్మెల్యే ప్రోత్సాహంతో ప్రోద్బలంతో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన దాడి చేయించడం, పోలీసుల సమక్షంలోనే ఆ దాడిని ఉసిగొల్పడం, ఒకవైపు పోలీసులు మా నాయకులని బయటికి పంపిస్తూనే మా పార్టీ కార్యాలయంకి వెళ్ళి బయటికి పంపిస్తూనే మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలని లోపలికి అలో చేసి వాళ్ళ చేత పార్టీ కార్యాలయం పైన దాడి చేయించడం చాలా దుర్మార్గమైన చర్య. దానికి నిరసనగా ఈరోజు భువనగిరిలో మరి మేము శాంతియుత వాతావరణంలో ధర్నా చేస్తూ ఉంటే 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరోజు కూడా ఏ ఒక్కరిని కూడా ధర్నా చేసుకున్నటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి మా ప్రభుత్వం కానీ కనీసం నిరసన గళాన్ని కూడా భరించలేనటువంటి వాళ్ళు, ఒక వ్యతిరేకమైనటువంటి నినాదాన్ని కూడా భరించినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ కనీసం ఒక 15 నిమిషాలు కూర్చొని ఈ ప్రభుత్వం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుర్మార్గాన్ని ఎండగట్టడానికి అవకాశం ఇవ్వకపోవడం అనేటువంటిదే చాలా దుర్మార్గం, నియంతృత్వం. దీని కొనసాగింపుగా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులని ఎక్కడికక్కడ ఎండగడతాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే కార్యకర్తలు ఎవరైతే మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినారో దుర్మార్గమైన చర్యలు చేసినారో వారిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే కొనసాగితే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా
మేము తప్పకుండా శాంతియుతంగానే ఉంటాం, కానీ ప్రజల నుంచి వచ్చేటువంటి వ్యతిరేకతని తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చవి చూడక తప్పదు. అతి తొందరలోనే ప్రజల నుంచి ఈ తిరుగుబాటు, ఈ ప్రభుత్వం పైన తిరుగుబాటు రాక తప్పదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. పరిపాలనలో దక్షత లేని ఈ ముఖ్యమంత్రిని ప్రజలు వేమరపాటుగా ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే గూండాలను ఒకవైపు, పోలీసులను ఒకవైపు పెట్టుకొని పరిపాలన సాగిస్తున్నాడు తప్ప ప్రజారంజకమైన పాలన సాగిస్తే నీకు పోలీసులు అక్కర్లేదు, గూండాలు అక్కర్లేదు. గూండాలు దాడి చేసి బీఆర్ఎస్ అణచాలని చెప్పి అనుకుంటే సూర్యునిపై ఉమ్మేసినట్టే తప్ప ఇంకోటి కాదని చెప్పి మీరు గ్రహించాల్సిన అవసరం ఉంది. ఒకటే చెప్తా ఉన్నాం, మీరు టీఆర్ఎస్తో పెట్టుకుంటే దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందుకు 2009లో వాళ్ళు ఏ విధంగా చేసినారో, వాళ్ళని ఏ విధంగా అంచి 2014లో రాష్ట్రం సాధించినామో అదే పునరావృతం కాకుండా మీరు చూసుకోవాల్సిన అవసరము ఉందని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఒకటే మిమ్మల్ని హెచ్చరించేది, మా కార్యకర్తల జోలికి, మా జోలికి మీరు వచ్చినట్టయితే ఈ 4 సంవత్సరాలు కూడా బతికి బట్టగట్టరని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ! ఖబర్దార్ కాంగ్రెస్ గుండాలారా! ఖబర్దార్ కాంగ్రెస్!